వెల్కమ్ టు జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్. అందరికీ నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనం ఒక యాప్ను కూడా ప్రారంభించడం జరిగింది, జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 149 రూపీస్తోనే 6 months వ్యాలిడిటీతో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మన కోర్స్ అవైలబుల్ ఉంది. అందరూ కూడా ఈ కోర్స్ తీసుకోండి. ఓకే, అందరికీ మరొకసారి నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఓకే, చూద్దాం డైలీ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనే సర్వే చేస్తే ఈ సర్వేలో ఫస్ట్ ప్లేసు యోగి ఆదిత్యనాథ్కి ఇవ్వడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్కి ఇస్తే ఈయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. సెకండ్ ప్లేసు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్. థర్డ్ ప్లేసు ఎంకే స్టాలిన్కి ఇవ్వడం జరిగింది. ఎంకే స్టాలిన్ తమిళనాడు గవర్నర్. ఫోర్త్ ప్లేసు నారా చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఫిఫ్త్ ప్లేసు దేవేంద్ర ఫడ్నావిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. అండ్ సిక్స్త్ ప్లేస్ ఆరవ స్థానాన్ని మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు సిక్స్త్ ప్లేస్, 6వ ముఖ్యమంత్రి. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వే చేస్తే అందులో ఫస్ట్ ప్లేస్ యోగి ఆదిత్యనాథ్, 2 మమతా బెనర్జీ, 3rd ఎంకే స్టాలిన్, 4th నారా చంద్రబాబు నాయుడు, 5 దేవేంద్ర ఫడ్నావిస్, 6వది సిద్ధారామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి. మన ఇండియాలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్. ఇండియాలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్. ఈయన సిక్కిం ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 24 సంవత్సరాల 165 రోజులు 165 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆ తర్వాత రెండవ ప్లేస్లో ఉన్న వ్యక్తి, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ ముఖ్యమంత్రి ఎవరంటే నవీన్ పట్నాయక్ ఉన్నాడు. నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన 24 సంవత్సరాల 99 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సెకండ్ పర్సన్. అలానే థర్డ్ పర్సన్ ఎవరంటే జ్యోతి బస్. ఈ జ్యోతి బస్సు ఏ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన థర్డ్ పర్సన్. ఈయన 23 సంవత్సరాల 137 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2025 ఫిబ్రవరి 13 నాటికి భారతదేశంలో 10 సంవత్సరాలకు పైగా 10 years అబోవ్గా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు 46 మంది ఉన్నారు. ఈ రోజు వరకు భారతదేశంలో 2025 ఫిబ్రవరి 13 నాటికి 10 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు 46 మంది ఉంటే, ఆ 46 మంది ముఖ్యమంత్రులలో 4 మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. అంటే 10 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళలు 4 ఉన్నారు. యాక్చువల్గా భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు ఎంతమంది పనిచేశారంటే 17 మంది పనిచేశారు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇది 2024 వరకు 2025 వరకు 17 మంది మహిళలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ 17 మందిలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని. ఆమె ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. మరి 46 మంది 10 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేస్తే అందులో 4 మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎంత 10 years అబోవ్ పనిచేసిన వాళ్ళు. ఒక ఆమె జయలలిత 10 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రి చేసింది తమిళనాడుకు. 2 మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసింది 10 సంవత్సరాలకు పైగా. ఆ తర్వాత థర్డ్ పర్సన్ షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసింది.
ఆ తర్వాత వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసింది. వీళ్ళు నలుగురు 10 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళలు. మొత్తం మహిళా ముఖ్యమంత్రులు 17 మంది. ఈ 17 మంది మహిళా ముఖ్యమంత్రులు ఎక్కువ కాలం పనిచేసింది ఎవరా అంటే షీలా దీక్షిత్ 15 ఇయర్స్ 15 సంవత్సరాల 25 రోజుల పాటు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసింది. మనకి ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఇండియాలో బెస్ట్ సీఎం ఎవరని సర్వే నిర్వహిస్తే అందులో ఫస్ట్ ప్లేస్ యోగి ఆదిత్యనాథ్కి ఇవ్వడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ ప్లేస్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడుకు 4th ప్లేస్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ప్లేస్ మమతా బెనర్జీకి ఇచ్చారు, 3rd ఎంకే స్టాలిన్కి ఇచ్చారు, 4th చంద్రబాబు నాయుడు, 5th దేవేంద్ర ఫడ్నవీస్, 6th సిద్ధరామయ్య స్టేట్ అంటే కర్ణాటక. ఓకేనా, ఇదొక పాయింట్. న్యూస్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఒకటి ఏంటంటే రోహిత్ శర్మ వార్తల్లోకి రావడం జరిగింది. రోహిత్ శర్మ మన ఇండియన్ టీం కెప్టెన్ రోహిత్ శర్మ, టెస్ట్ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ న్యూస్లోకి వచ్చారు. మనం రీసెంట్గా ఇంగ్లాండ్ మీద వన్డే సిరీస్ విన్ కావడం జరిగింది. వన్డే సిరీస్ 3 వన్డేలు మనమే గెలిచాం, అంటే క్లీన్ స్వీప్ చేశాం. భారతదేశంలో ఇప్పటి వరకు కెప్టెన్గా పనిచేసిన వ్యక్తులలో, వన్డేకు కెప్టెన్గా పనిచేసిన వ్యక్తులలో క్లీన్ స్వీప్ సిరీస్ మొత్తం క్లీన్ స్వీప్ సాధించిన, ఎక్కువసార్లు క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 4 వన్డే సిరీస్లు క్లీన్ స్వీప్ చేశాడు. 4 వన్డే సిరీస్లు క్లీన్ స్వీప్ అంటే మనకు ఒక కంట్రీకి మధ్యన 3 మ్యాచ్లు అనుకో, 3 మ్యాచ్లు మనం విన్ కావడం, మనకు ఇంకో దేశానికి 5 మ్యాచ్లు అనుకున్న 5 మ్యాచ్లు క్లీన్ స్వీప్ కావడం. అలా ఒక వన్డే సిరీస్ని క్లీన్ స్వీప్ ఎక్కువసార్లు సాధించిన కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ 4 వన్డే సిరీస్లను క్లీన్ స్వీప్ చేశాడు కెప్టెన్ హోదాలో, వరల్డ్ వైజ్ కాదు, ఇండియాకి సంబంధించి. ఈయన రీసెంట్గా మనం ఇంగ్లాండ్ పై 3 వన్డేలు గెలిచాం, వెస్టిండీస్ మీద ఒకసారి మనం గెలిచాం, అలానే శ్రీలంక మీద ఒకసారి, అలానే న్యూజిలాండ్ మీద 4 దేశాలతో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేశాం. అంటే భారత కెప్టెన్లలో ఎక్కువ వన్డే సిరీస్లు క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ 4 సార్లు. రెండో వ్యక్తి ఎవరంటే ఎంఎస్ ధోని అండ్ విరాట్ కోహ్లీ. ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ వీరు 3 వన్డే సిరీస్లు క్లీన్ స్వీప్ చేశారు. మొదటి వరకు వీళ్ళిద్దరి పేరు మీద ఉండే రికార్డు ఇప్పుడు రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. భారత తరపున భారత కెప్టెన్లలో ఎక్కువ వన్డే సిరీస్లు క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ 4 సిరీస్లు ఇప్పటివరకు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. గత 14 సంవత్సరాలుగా ఎక్కువ సిరీస్లు క్లీన్ స్వీప్ చేస్తున్న దేశాల్లో మన ఇండియా ఫస్ట్ ప్లేస్. ఈ గత 14 సంవత్సరాల్లో మన ఇండియా ఇప్పటి వరకు 12 సిరీస్లు క్లీన్ స్వీప్ చేసింది. ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో ఈ గత 14 సంవత్సరాల్లో ఎక్కువ సిరీస్లు క్లీన్ స్వీప్ చేసిన దేశం ఏదంటే ఇండియా 12. మన తర్వాత సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్ 10 సిరీస్లను క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్ మనం చెప్పుకుంటున్న సెకండ్ పాయింట్ ఇది. తర్వాత థర్డ్ చూద్దాం. థర్డ్ పాయింట్, థర్డ్ది ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది ఒకటి వార్తల్లోకి రావడం జరిగింది. ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది అంటే ఇది ఒక వీడియో గేమ్ అన్నది. వీడియో గేమ్స్ ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది ఏంటంటే వీడియో గేమ్ పోటీ. ఆ వీడియో గేమ్ పోటీ 2025లో 2025లో ఇది సౌదీ అరేబియాలో జరగాల్సి ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. ఇది 2025లో సౌదీ అరేబియాలో జరగాలి, కానీ దీన్ని 2027కు మారుస్తున్నట్లుగా ఐఓసి ప్రకటించడం జరిగింది. ఒకటే పాయింట్, ఇది ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది జరగాలి 2025లో. ఇది ఒక వీడియో గేమ్ పోటీ. వీడియో గేమ్ అని తెలుసు, చిన్నపిల్ల ఆడే వీడియో గేమ్ ఆ టైప్ కాదు, పెద్దలకు సంబంధించిన గేమ్స్ కూడా ఉంటాయి. ఆ వీడియో గేమ్ పోటీ ఇది 2025లో జరగాలి సౌదీ అరేబియాలో, కానీ దాన్ని 2027కు మారుస్తున్నట్టు ఐఓసి ప్రకటించింది. ఐఓసి అంటే మనందరికీ తెలుసు, ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఐఓసిని 1894 జూన్ 23వ తారీఖున ఐఓసిని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లోని లుసానే నగరంలో ఉంది. ప్రజెంట్ ఐఓసి అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాచ్ ఏ దేశం అంటే జర్మనీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఎప్పుడంటే జూన్ 23rd. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఎప్పుడంటే జూన్ 23rd. ఆ జూన్ 23rd ఇంటర్నేషనల్ విడోస్ డే కూడా. ఆ జూన్ 23rd యుఎన్ఓ పబ్లిక్ సర్వీస్ డే కూడా. ఆ జూన్ 23rd ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం జరిగింది కూడా జూన్ 23rd. ఎప్పుడంటే 1757. మరి మన ఒలింపిక్ సంఘం పేరు అయితే ఏంది? ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఐఓఏని ఏర్పాటు చేసింది 1927లో. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఢిల్లీ.
దీని అధ్యక్షురాలు ఎవరంటే పిటి ఉషా. భారత్ తరపున ఒలింపిక్స్ క్వాలిఫై అయిన మొట్టమొదటి మహిళ ఎవరంటే పిటి ఉషా. అదే మన ఆసియా ఖండంలో అయితే ఓసీఏ అంటే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా. ఓసీఏని ఏర్పాటు చేసినప్పుడు 1982 నవంబర్ 16. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కువైట్లో ఉంది. దీని అధ్యక్షుడు ఎవరు? రణధీర్ సింగ్ ఈ ఓసీఏ అధ్యక్షుడు. ప్రపంచ ఒలింపిక్ సంఘం అయితే ఐఓసి, ఇండియాది అయితే ఐఓఏ, ఆసియా ఖండం అయితే ఓసీఏ. ఇది కూడా ఒకటి వార్తల్లోకి వచ్చిన అంశం. ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది 2025లో జరగాలి, కానీ దాన్ని 2027కు మారుస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరొక అంశం ఏంటంటే తులసి గబ్బార్డ్ అనే ఒక మహిళ, భారత సంతతికి చెందిన మహిళ తులసి గబ్బార్డ్ అనే మహిళ. ఈమె రీసెంట్గా అమెరికాలో ఒక పదవిని నిర్వహిస్తున్నది. ఒక పదవికి నియమితులు చేశారు. ఎవరు? తులసి గబ్బార్డ్, ఒక మహిళ, మన భారత సంతతికి చెందిన మహిళ. ఈమె అమెరికాలో నిఘా సంస్థ డైరెక్టర్గా అమెరికా వారు తమ దేశ నిఘా సంస్థ డైరెక్టర్గా ఇటీవల భారత సంతతికి చెందిన మహిళ ఎవరంటే తులసి గబ్బార్డ్ నియమించడం జరిగింది. ఏ దేశంలో నిఘా సంస్థ డైరెక్టర్గా అంటే అమెరికా దేశంలో. ఆమె పేరు తులసి గబ్బార్డ్, భారత సంతతికి చెందిన ఆమె. ఏ దేశం అన్నాం? అమెరికా దేశం. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు కొత్త వ్యక్తి రావడం జరిగింది కదా. 2025 జనవరి 20వ తారీఖున అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. ఈయన 45వ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ 47వ అధ్యక్షుడు. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ప్రజెంట్ అమెరికా ఉపాధ్యక్షుడు అంటే జేడి వాన్స్. అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరంటే జేడి వాన్స్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ అమెరికా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నది. అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరంటే జేడి వాన్స్. ప్రజెంట్ అమెరికాలో మన భారత రాయబారిగా పనిచేస్తుంది వినయ్ మోహన్ క్వాత్రా అనే వ్యక్తి మన అమెరికాలో భారత రాయబారి. ఈయన మొన్నటి వరకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన వినయ్ మోహన్ క్వాత్రా ప్రజెంట్ అమెరికాలో ఇండియన్ అంబాసిడర్ అయ్యాడు. ఈయన గతంలో ఇప్పుడు విదేశాంగ కార్యదర్శి ఎవరు? మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అనే వ్యక్తి ప్రజెంట్ మన విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. విక్రమ్ మిశ్రీ. గతంలో వినయ్ మోహన్ క్వాత్రా ఉండే. ఆ వినయ్ మోహన్ క్వాత్రా అమెరికాలో ఇప్పుడు ఇండియన్ అంబాసిడర్. మరి భారత్లో అమెరికన్ అంబాసిడర్ ఎవరు? ఎరిక్ గార్సెట్టి. ప్రస్తుతం భారత్లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఎరిక్ గార్సెట్టి. అమెరికా ఇండిపెండెన్స్ డే ఎప్పుడంటే జూలై 4. అమెరికా రెవల్యూషన్ ఎప్పుడు వచ్చిందంటే 1776, 1776లో అమెరికా రెవల్యూషన్ రావడం జరిగింది. ఇప్పుడు మన ఇండియాలో 2 సభలు ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. అప్పర్ హౌస్, లోయర్ హౌస్. అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ, లోయర్ హౌస్ అంటే లోక్సభ. అలానే అమెరికాలో కూడా 2 సభలు ఉన్నాయి. ఒకటి సెనెట్, 2 హౌస్ ఆఫ్ రిప్రజెంటెడ్ అంటే ప్రజాప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ రిప్రజెంట్. ఇది ఎగువ సభ, ఇది దిగువ సభ. ఎక్కడ? అమెరికాలో అన్నట్టు. అంటే రీసెంట్గా అమెరికాలో నిఘా సంస్థ డైరెక్టర్గా మన భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ నియమితులు కావడం జరిగింది. ఆమె వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది కూడా ఒక పాయింట్. నెక్స్ట్ మరొక పాయింట్, ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు. ఈ ఫిబ్రవరి 13 ఒకటి వరల్డ్ రేడియో డే, ప్రపంచ రేడియో దినం. ఏదంటే ఈరోజు రేడియోను కనుగొన్న వ్యక్తి ఎవరు? మార్కోని. అయితే ఫిబ్రవరి 13 వరల్డ్ రేడియో డే అను. దీంతో పాటు ఈరోజు నేషనల్ ఉమెన్స్ డే కూడా, జాతీయ మహిళా దినం. అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ పాయింట్ చూద్దాం. ఫిబ్రవరి 13 వరల్డ్ రేడియో డే అను. ఆ రేడియోని కనుగొన్నది అంటే మార్కోని. మరి 2025 వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ మనకు కావాలి. 2025 వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ మనకి ఇప్పుడు అవసరం. మరి ఆ థీమ్ ఏంటంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. దీని యొక్క థీమ్ ఏంటంటే 2025 థీమ్ రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. ఇది 2025 వరల్డ్ రేడియో డే యొక్క థీమ్. మనకు నరేంద్ర మోడీ రేడియోలో ప్రసంగించే కార్యక్రమం ఏది? మన్ కీ బాత్ కార్యక్రమం స్టార్ట్ అయింది ఎప్పుడు? 2014 అక్టోబర్ 3వ తారీఖున మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి మంత్ చివరి సండే, ప్రతి మంత్ లాస్ట్ సండే వస్తుంది.
మనకు లాస్ట్ జరిగింది ఎప్పుడు అన్నట్టు 2025 జనవరిలో జరిగింది లాస్ట్ మన్ కీ బాత్ కార్యక్రమం. ఇక్కడ ఫిబ్రవరి లాస్ట్ అని ఇంకా రాలే కాబట్టి ఈ 2025 జనవరి 10న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమం ఎన్నోది అంటే 118వ 118. 2025 జనవరిలో నరేంద్ర మోడీ ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమం ఎన్నోదంటే 118వ. అంటే ఇప్పుడు 2025 ఫిబ్రవరి లాస్ట్ సండే అది 119వ మన్ కీ బాత్ కార్యక్రమం. మన్ కీ బాత్ అనేది నరేంద్ర మోడీ రేడియోలో ప్రసంగించే ఒక కార్యక్రమం. దాన్ని 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. వరల్డ్ రేడియో డే ఎప్పుడంటే ఫిబ్రవరి 13. ఆ వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ ఏంటంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. రేడియో అండ్ క్లైమేట్ చేంజ్ అనేది ఈ ఇయర్ థీమ్. రేడియోని కనుగొన్నది ఎవరంటే మార్కోని అన్నాం. మరి మనకు కమ్యూనికేషన్లో నోబెల్ అవార్డుగా, కమ్యూనికేషన్ రంగంలో నోబెల్ అవార్డుగా భావించబడే ప్రైజ్ ఏదంటే మార్కోని ప్రైజ్. ఈ మార్కోని ప్రైజు 1975 నుండి మార్కోని ప్రైజ్ను ప్రదానం చేస్తున్నారు. మరి 2024లో రీసెంట్గా ప్రకటించారు. 2024లో మార్కోని ప్రైజ్ను తెరిసా మెంగ్ అనే ఒక మహిళకు ప్రకటించారు. 2024లో మార్కోని ప్రైజ్. అదే 2023లో అయితే మార్కోని ప్రైజు హరిబాలకృష్ణన్కి ఇవ్వడం జరిగింది. హరిబాలకృష్ణన్ మార్కోని ప్రైజ్ కమ్యూనికేషన్లో నోబెల్ అవార్డుగా భావిస్తారు. అదే ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా భావించబడేది ఏంది? ఫ్రిడ్జికర్ అవార్డు 2024లో ఎవరికి ఇచ్చారు? రికెన్ యమామోటోకి ఇవ్వడం జరిగింది. ఆర్కిటెక్చర్ రంగంలో ఫ్రిడ్జికర్ అవార్డు అనేది 2024లో ఎవరికి ఇచ్చారంటే రికెన్ యమామోటోకి ఇచ్చారు. ఆ రికెన్ యమామోటో అయితే ఇది 1979 నుండి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు. అదే గణితంలో నోబెల్ అవార్డుగా భావించబడేది అబెల్ ప్రైజ్. 2024లో ఎవరికి ఇచ్చారు? మిచెల్ తలాగ్రాండ్కి ఇచ్చారు. మరి అబెల్ ప్రైజ్ ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు? 2003 అన్నాం. ఏ రంగంలో? గణితం. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు? డిసెంబర్ 22. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు? మార్చి 14. మరి మార్చి 14 యొక్క థీమ్ ఏంది 2024 అంటే? ప్లేయింగ్ విత్ మ్యాథ్స్ అనే దాని యొక్క థీమ్. 2024 థీమ్ ప్లేయింగ్ విత్ మ్యాథ్స్. అలానే మనకు స్టాటిస్టిక్స్లో గణాంకంలో నోబెల్ బహుమతిగా భావించబడేది గణితం అంటే గణాంకంలో నోబెల్ బహుమతిగా భావించబడేది ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. ఇది స్టాటిస్టిక్స్లో నోబెల్ అవార్డు. దీన్ని 2023 వరకే ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? కళ్యంపూడి రాధాకృష్ణారావుకి ఇచ్చారు. మరి ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2016 నుండి ఇస్తున్నారు. మరి నేషనల్ స్టాటిస్టిక్స్ డే అంటే ఇప్పుడు జాతీయ గణాంక దినం జూన్ 29, ప్రపంచ గణాంక దినం అయితే అక్టోబర్ 20వ తారీఖు. అలానే మనకు ఆహారం వ్యవసాయంలో కూడా నోబెల్ అవార్డుగా భావించబడు. ఆహారం వ్యవసాయంలో నోబెల్ అవార్డుగా భావించబడేది ఏంది? వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఆహారం వ్యవసాయంలో నోబెల్ అవార్డుగా భావించబడేది వరల్డ్ ఫుడ్ ప్రైజ్. 2024లో ఎవరికి ఇచ్చారు? ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు. ఒకటి క్యారీ ఫౌలర్ అనే వ్యక్తి, జెఫ్రీ హటిన్ వీళ్ళిద్దరికి 2024లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు. క్యారీ ఫౌలర్, జెఫ్రీ హటిన్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను 1987 నుండి ప్రదానం చేస్తున్నారు. 1987. కమ్యూనికేషన్లో నోబెల్ అవార్డు అంటే మార్కోని ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే తెరిసా మెంగ్కి ఇచ్చారు. ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1975 నుండి ఇస్తున్నారు. ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ అవార్డు అంటే ఫ్రిడ్జికర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే రీసెంట్గా రికెన్ యమామోటో. అది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1979 నుండి ఇస్తున్నారు. గణితంలో నోబెల్ అవార్డు అంటే అబెల్ ప్రైజ్ 2024లో మిచెల్ తలాగ్రాండ్కి ఇచ్చారు. అబెల్ ప్రైజ్ ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2003 నుండి ఇస్తున్నారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అంటే స్టాటిస్టిక్స్లో నోబెల్ అవార్డు అంటే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు. ఇది 2023లో ఎవరికి ఇచ్చారంటే కళ్యంపూడి రాధాకృష్ణరావు. ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2016 నుంచి ఇస్తున్నారు. ఆహారం వ్యవసాయంలో నోబెల్ అవార్డు అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్. ఇది 2024లో ఎవరికి ఇచ్చారంటే క్యారీ ఫౌలర్, జెఫ్రీ హటిన్. ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1987 నుంచి ఇస్తున్నారు. మనకు ఆసియా ఖండంలో నోబెల్ అవార్డుగా భావించబడేది రామన్ మెగాసిస్ అవార్డు. 2024లో ఏ ఇండియన్కి కూడా రాలేదు. 2023లో వచ్చింది రవి కన్నన్ ఆర్. ఆ రామన్ మెగాసిస్ అవార్డు వచ్చిన ఇండియన్ ఇప్పటివరకు 56 మంది ఉన్నారు. 56వ వ్యక్తి రవి కన్నన్ ఆర్, ఆంకాలజిస్ట్. మొట్టమొదటి భారతీయుడు రామన్ మెగాసిస్ ఇచ్చిన భారతీయుడు ఆచార్య వినోబావే 1958లో వచ్చింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ ఫిబ్రవరి 13 నేషనల్ ఉమెన్స్ డే.
సరోజిని నాయుడు యొక్క జయంతి. సరోజిని నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తారీఖున జన్మించింది. ఈమె 1949 మార్చి 2న మరణించింది. ఈ 2025లో సరోజిని నాయుడు యొక్క జయంతి ఎన్నోదంటే 146వ జయంతి. ఈ సరోజిని నాయుడు యొక్క జయంతిని మనం నేషనల్ ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సరోజిని నాయుడు మన ఇండియాకు మొదటి మహిళా గవర్నర్గా 1947 నుండి 49 వరకు మన ఇండియాకు గవర్నర్గా పనిచేసింది. మొట్టమొదటి మహిళా గవర్నరు ఈ రాష్ట్రానికంటే ఉత్తరప్రదేశ్కు పనిచేసింది. ఈ సరోజిని నాయుడే 1930 మార్చి 12వ తారీఖున గాంధీజీ దండి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. సబర్మతి ఆశ్రమం నుండి మార్చి 12 నుండి ఏప్రిల్ 6 వరకు ఈ దండి సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. 78 రోజుల పాటు నిర్వహించాడు. ఈ దండి సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక మహిళ ఎవరంటే సరోజిని నాయుడు. ఏకైక తెలుగువాడు ఎవరంటే ఎర్రనేని సుబ్రహ్మణ్యం, ఏకైక తెలుగువాడు. ఆ దండి సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే లార్డ్ ఇర్విన్ అనే వ్యక్తి వైస్రాయ్గా పనిచేస్తుంది. అంటే దండి సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక మహిళ ఎవరంటే సరోజిని నాయుడు. మన ఇండియాకు మొట్టమొదటి మహిళా గవర్నర్గా పనిచేసింది ఎవరంటే సరోజిని నాయుడు. ఆ సరోజిని నాయుడు యొక్క కూతురే పద్మజా నాయుడు. ఆ పద్మజా నాయుడు ఇండియాకు 2వ మహిళా గవర్నర్, వెస్ట్ బెంగాల్కు పనిచేసింది. 3వ మహిళా గవర్నర్ అంటే విజయలక్ష్మి పండిట్ ఇండియాకు. ఆమె ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క సిస్టర్. ఆ విజయలక్ష్మి పండిట్ యుఎన్ఓ సాధారణ సభకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. 1953లో యుఎన్ఓ సాధారణ సభ, దాన్ని జనరల్ అసెంబ్లీ అంటారు. 1953లో 8వ సాధారణ సభకు అధ్యక్షత వహించింది. ప్రజెంట్ 2024 సెప్టెంబర్లో జరిగిన సాధారణ సభ 79. ఆ 79వ సాధారణ సభకు అధ్యక్షుడు ఎవరంటే పిలమోని యాంగ్. ఆ పిలమోని యాంగ్ ఏ దేశం అంటే క్యామెరూన్ అనే దేశం. మరి ఈ సరోజిని నాయుడు మరొక పాయింట్ ఏంటంటే ఈమె ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1925లో కాన్పూర్లో జరిగిన ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది. ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళలు 3 ఉన్నారు. 1917 కలకత్తాలో జరిగింది అని బీసెంట్. 1925లో కాన్పూర్లో జరిగింది సరోజిని నాయుడు. 1933లో ఐఎన్సీ సమావేశం కలకత్తాలో జరిగింది. ఎవరంటే నళిని సేన్ గుప్తా. ఈ 3 ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మహిళలు అన్నట్టు. ఈ సరోజిని నాయుడు ఇండియాకు మొదటి మహిళా గవర్నర్. ఆమె యొక్క జయంతి రోజు 146వ జయంతి. మహిళలు అనగానే మన గుర్తొచ్చే పాయింట్లు జనవరి 24 ఒకటి, ఫిబ్రవరి 11 ఒకటి, ఫిబ్రవరి 13 ఒకటి, మార్చి 8 ఒకటి, మార్చి 10 ఒకటి, జూన్ 23 ఒకటి, ఆగస్టు 26 ఒకటి, ఆ తర్వాత అక్టోబర్ 11 ఒకటి, ఆ తర్వాత అక్టోబర్ 15 ఒకటి, ఆ తర్వాత నవంబర్ 25 ఒకటి. జనవరి 24 నేషనల్ గర్ల్స్ డే, జాతీయ బాలికల దినం. ఫిబ్రవరి 11 అంతర్జాతీయ మహిళల మరియు బాలికల సైన్స్ దినం. ఫిబ్రవరి 13 నేషనల్ ఉమెన్స్ డే. మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మార్చి 10 అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినం. జూన్ 23 ఇంటర్నేషనల్ విడోస్ డే. ఆగస్ట్ 26 అంతర్జాతీయ మహిళా సమానత్వ దినం, ఉమెన్ ఈక్వాలిటీ డే, మదర్ తెరిసా జయంతి. అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినం. అక్టోబర్ 15 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినం. నవంబర్ 25 అంతర్జాతీయ స్త్రీహింస వ్యతిరేక దినం. అంతర్జాతీయ స్త్రీహింస వ్యతిరేక దినం నవంబర్ 25. ఇవన్నీ కూడా ఉమెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. ఆ తర్వాత నెక్స్ట్ మరొక పాయింట్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ. మనకు క్రికెట్కి సంబంధించి ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది రేపు ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగబోతుంది. 8వ ఛాంపియన్స్ ట్రోఫీ అక్కడ పాకిస్తాన్ అండ్ యుఏఈలో జరగబోతుంది. 8 దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. 15 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్లుగా 4 వ్యక్తుల్ని నియమించారు రీసెంట్గా. ఛాంపియన్స్ ట్రోఫీ బ్రాండ్ అంబాసిడర్ 4 అయితే అందులో మన ఇండియన్ ఒకరు, శిఖర్ ధావన్ ఒకడు మన ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి అయితే సర్ఫరాజ్ ఖాన్, ఆస్ట్రేలియా నుంచి అయితే జేమ్స్ వాట్సన్, న్యూజిలాండ్ నుంచి అయితే సౌతీ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ సౌతీ. వీళ్ళు 4 ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు రీసెంట్గా. మనోడేమో శిఖర్ ధావన్, సర్ఫరాజ్ ఖాన్ పాకిస్తాన్ నుండి సర్ఫరాజ్ ఖాన్, ఆస్ట్రేలియా నుండి షేన్ వాట్సన్, న్యూజిలాండ్ నుండి సౌతీ. వీళ్ళు 4 ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు జరగబోతుంది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు 8వ ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది 1 డే ఫార్మేట్లో. మనకు లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది 2017లో జరిగింది.
7వ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ అంటే ఇంగ్లాండ్లో జరిగింది. విన్నర్ ఎవరంటే పాకిస్తాన్, రన్నర్-అప్ ఎవరంటే ఇండియా. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటివరకు 7 సార్లు జరిగితే మన ఇండియాకు 2 సార్లు వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీ. అసలు ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1998లో స్టార్ట్ అయింది. ఆ 98లో ఎక్కడ అంటే బంగ్లాదేశ్లో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది స్టార్ట్ అయింది. అంటే మనం ఈరోజు డిస్కషన్ చేసిన పాయింట్లు బెస్ట్ సీఎం ఎవరు అనే సర్వే ఒకటి, వన్డేలో అత్యధిక క్లీన్ స్వీపులు చేసిన క్రికెటర్ ఎవరని, కెప్టెన్ ఎవరని, అలానే ఈ ఈస్ట్ మామూలు ఒలింపిక్స్ దాని గురించి చెప్పుకోవడం జరిగింది. అలానే అమెరికా నిఘా సంస్థ డైరెక్టర్గా ఒక భారత సంతతికి చెందిన మహిళ ఎన్నికైందని అది చెప్పుకోవడం జరిగింది. అలానే వరల్డ్ రేడియో డే గురించి, అలానే సరోజిని నాయుడు డే గురించి, అలానే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.